హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి సండే రోజు సాయంత్రం లాగండి. ఇలా పిల్లల్ని అయితే పార్కుకి తీసుకెళ్ళానండి. 5:30 6 o'clock తీసుకెళ్ళానండి. వచ్చేలోపే 7:30 అవుతుంది. సో ఇంకా వచ్చిన తర్వాత నేను పిల్లలకి రైస్ అయితే పెట్టానండి పొయ్యి పైన. వాళ్ళకి రైస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే నేను బట్టలు అయితే మడతేయలేదండి, అవి అలాగే ఉండిపోయినాయి. సో మళ్ళీ మార్నింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడే మడతీసి పెట్టాను. ఇంకా అలాగా బట్టలన్నీ సర్దుకున్న తర్వాత పిల్లలకైతే రైస్ అవుతుంది ఒక పక్కన. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ చిన్న బాబు పప్పు అంతగా ఇష్టపడలేదు. సో అందుకని తనకి ఆమ్లెట్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా మా వారికి ఏమో నైట్ డైలీ చపాతీ చేస్తానండి నేను. సో తనకు కూడా చపాతీ పిండి ఈవినింగ్ పార్క్కి వెళ్ళే ముందే చపాతీ కూడా కలిపేసి పెట్టాను. సో ఏంటంటే తనకి ఇంకా చపాతీ పెట్టేసి పిల్లలకి రైస్ తిన్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటానండి. సో ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే నేను పిల్లల్ని అయితే స్కేటింగ్ పార్క్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ దగ్గరలో ఉంది మాకు 2 kilometers. సో యాక్చువల్గా ఇంకేదైనా సమ్మర్ జాయిన్ చేయాలనుకున్నానండి. బట్ ఇంకా హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి కదా, ఒక 1 week ఆగి జాయిన్ చేస్తానండి. ఏదైనా చూడాలి, ఇంకా డ్యాన్స్ ఆర్ స్విమ్మింగ్ ఏదైనా చూస్తానండి. ప్రజెంట్ అయితే నేను స్కేటింగ్ పార్క్లో జాయిన్ చేశాను. మా వాడు 2 years నుంచి నేర్చుకుంటున్నాడు. బట్ ఏంటంటే కాంపిటీషన్లో ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇంకా ఈసారి మాస్టర్ని అడిగేసి కాంపిటీషన్లో ట్రై చేయించాలండి. వాడికి చాలా ఇష్టము స్కేటింగ్ అంటే, మా పెద్ద బాబుకి. సో ఏంటంటే చిన్న బాబుకి కూడా తీసుకున్నాము. బట్ ఏంటంటే వాడు పర్సనాలిటీ కొంచెం బక్కగా ఉంటాడు కాబట్టి ఎక్కువ ఇష్టపడ్డండి. ఈరోజు పెద్ద బాబాయ్ ఒక్కడే తీసుకెళ్ళాను. తీరా చూస్తే మాస్టర్ రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆడతానని ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారు. బట్ ఫైనల్లీ హ్యాపీ అండి. స్కేటింగ్ అంటే వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఫుల్ హ్యాపీగా యాక్టివ్నెస్ వస్తుందండి. ఏదైనా గేమ్ ఆడితే పిల్లలకి డే మొత్తం ఎంత ఇంట్లో ఉన్నా కూడా బయటికి అలా ఒక 1 hour తీసుకెళ్తే పిల్లల హ్యాపీనెస్ వేరండి. ఇంకా చూసారు కదా, ఇలా బట్టలు అయితే మొత్తం ఫోల్డ్ చేసేసుకొని అన్నీ సర్దేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య బట్టలన్నీ కబోర్డ్స్లో అలాగే గందరగోళంగా ఉన్నాయండి. మడతేయడానికి కూడా కుదరట్లేదు. సో రేపు స్కూల్ హాలిడే కాబట్టి రేపు బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో సర్దాలనుకుంటున్నానండి. డైలీ తీసుకురావడము, అలా ఫోల్డ్ చేసి పైన పెట్టేయడము అలా కుదరట్లేదు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏ బట్టలు ఎక్కువ అవసరమో ఆ బట్టల వరకే పెట్టేసుకొని మిగతావి కొంచెం దాచిపెట్టేద్దామని డిసైడ్ అయినండి. ఇలా ఆనియన్స్ తినరండి. ఆమ్లెట్లో ఆనియన్స్ వేస్తే అస్సలు ఇష్టపడరు. నేను ఇలా 2 times తిప్పేసిన తర్వాత ఆమ్లెట్ అనేది షేప్ అవుట్ అయిపోయిందండి. బట్ ఏంటంటే వాళ్ళకి ఎలా ఉన్న ఆమ్లెట్ ఉంటే చాలా అండి. ఇంకా వేసాను పిల్లలిద్దరికి. మా వారికి ఇలా చపాతీ అయితే చేశానండి. ఒక 4 చేశాను. యాక్చువల్గా తను 2 తింటారు, కానీ మా పెద్ద బాబు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. సో వీడైతే సగం డిన్నర్ అయిన తర్వాత నన్ను చపాతీ అడిగాడండి. సో అలా కూడా ఇచ్చేసాను. అందుకని ఒక 2 ఎక్స్ట్రానే చేసి పెడతానండి చపాతీలు. సో నేను కూడా పెద్ద బాబుతో పాటు నేను కూడా తినేసానండి. యాక్చువల్గా మధ్యాహ్నం పూట ఎర్లీగా తినడం వల్ల నాకు కూడా చాలా ఆకలేసిందండి. ఇంకా మా చిన్న బాబు మెల్లగా తింటా అన్నాడు. సో నేను వచ్చేసి పెద్ద బాబుతో పాటు నేను కూడా త్వరగా ఫినిష్ చేసేసుకున్నాను. తొందరగా ఆకలేసింది. చూడండి, మా బాబుకి కలిపిస్తేనే తింటాడు పెద్ద బాబుకి. ఇంకా మా హస్బెండ్ అయితే చపాతీ పెట్టేశాను. సో ఏంటంటే యాక్చువల్గా మా వారు ఏది పెట్టినా కూడా నో ప్రాబ్లం అండి. ఏది పెట్టినా తినేస్తాడు పాపం, దేవుడు అనుకోవాలి. యాక్చువల్గా ఇంకా ఏదైనా స్పెషల్ చేద్దామన్నా తను ఏమి తినరు కాబట్టి పన్నీరు ఇలాంటివి అయితే తీసుకొచ్చేస్తానండి. బట్ ఈరోజు తనకి ఏమీ తినబుద్ధి కాలేదన్నారు, జ్వరం వచ్చింది కాబట్టి. అందుకని నేను ఇంకా ఏం తీసుకురాలేదండి. ఇలా పప్పుతో చేసేసాను. లేదండి, తనకు పప్పు అన్న కూడా చాలా ఇష్టము. అందుకని ఇంకా అడ్జస్ట్ అయిపోతాం మేము కూడా. సో చూసారు కదండి, గిన్నెలు అయితే ఏంటంటే త్వరగా డిన్నర్ తినేస్తే త్వరగా కిచెన్ అంతా సర్దుకొని త్వరగా పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. ఒక్కోసారి గిన్నెలు అలాగే వదిలేస్తానండి. బట్ ఏంటంటే మార్నింగ్ ఇబ్బంది కాకూడదు అని ఇంకా నైట్ కూడా నేను ఇలా ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నానండి.
గిన్నెలు. అది ఎంట్ల స్టాండ్ యాక్చువల్గా ఫుల్ అయిపోయిందండి, అందుకని నైట్ టబ్లో వేస్తాను నేను. సో ఈజీగా ఉంటుంది. అన్నీ సర్దాలంటే గిన్నెల స్టాండ్లో అప్పటికప్పుడు ఇబ్బంది కదండి, ఓపిక ఉండాలి కదా మనకు కూడా. సో అందుకని గిన్నెలన్నీ కడిగేసి వెంటనే మనం ఈ సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటే ఏం చక్కగా మార్నింగ్ లేవగానే హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఇదంతా క్లీన్ చేసేసుకుంటే నైట్ కాక్రోచ్లు కూడా రావండి. మనకు కొంచెం ఇల్లు నీట్గా ఉంటుంది, మార్నింగ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అనేది. సో ఇలా క్లీన్ చేసేసానండి నేనైతే. చెప్పాలంటే నాకు సింక్లో స్టీల్ది వచ్చిందండి, మన వాటర్ పోయేది ఉంటుంది కదా. కానీ నేనేం చేశానంటే ఆ స్టీల్ది పక్కన పెట్టేసి నేను ఒకటి డీమార్ట్లో నెట్ తీసుకున్నానండి, మన ప్లాస్టిక్ది. సో ఏంటంటే కొంచెం చిన్న చెత్త కూడా సింక్లో ఇరుక్కుపోకుండా మనం కొంచెం ఓపికగా తీసుకోవాలండి. ఇక్కడ పైన చెత్త తీసుకుంటే ఫ్యూచర్లో చెత్త అనేది మనకు సింక్ దగ్గర ప్లంబర్ వీళ్ళతో అవసరం ఉండదండి. సో మీకు కూడా చూపిస్తాను, అది చిన్నది తీసుకున్నానండి. ఇలా ఎప్పుడైనా సింక్లో నైట్ పడుకునే ముందు ఇలా గిన్నెలు ఏమి లేకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. పాపం తిన్నాక ఎవరికి కూడా పాసిబుల్ అవ్వదండి అన్నీ చేయాలంటే, కానీ ట్రై చేసి చూడండి. వీలైతే ఈవినింగ్ కడుక్కోండి. నేనైతే బయటికి వెళ్ళాను కాబట్టి కడగలేదు. మ్యాక్సిమం మా వారు ఆఫీస్కి వెళ్తే ఈవినింగే కడిగేస్తానండి. ఇంకేమైనా లంచ్ బాక్సులు అట్లా ఉంటే నైట్ కడుగుతాను. ఇదేనండి ఆ ప్లాస్టిక్ది. చూడండి, చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకి ఇక్కడ పైన ఇరుక్కుపోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా ప్లంబర్తో అవసరం లేకుండా సింక్ దగ్గర ఏ ప్రాబ్లం రాదండి. చూసారు కదా, ఇది ఫైనల్ అండి. ఇల్లు నీట్గా అయిపోయింది. హ్యాపీగా ఏం చక్కగా మార్నింగ్ లేవగానే వంట చేసేసుకోవచ్చు, ఏ హడావిడి లేకుండా. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.